అస్సోం ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో ముగ్గురు గొగోయ్లు కీలకంగా మారారు. వీరిలో గౌరవ్ గొగోయ్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక అఖిల్ గొగోయ్ రాయ్ జోర్ దళ్కు చెందిన అగ్రనేత. ప్రస్తుతం ఈ పార్టీ కాంగ్రెస్ కూటమిలో ఉంది. అలాగే చివరి వ్యక్తి లురిన్ జ్యోతి గొగోయ్ అస్సోం జాతీయ పరిషత్ అధినేతగా ఈయనున్నారు. మొత్తంగా అస్సోంలో విజయం కోసం ముగ్గురు గొగోయ్లతో కమలం పార్టీ పోరాడుతోంది. అస్సోంలో 2 సార్లు వరుసగా నెగ్గిన భారతీయ జనతా పార్టీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ రాజకీయాలనే నమ్ముకుంది. ఎన్నికల్లో విజయం కోసం ఏకంగా ముగ్గురు గొగోయ్లను రంగంలోకి దింపింది. దీంతో ఈ నెల 9న జరగబోయే ఎన్నికలు కమలం పార్టీకి ముగ్గురు గొగోయ్లకు మధ్య పోరుగా నడుస్తోంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసింది గౌరవ్ గొగోయ్. ఈయన ప్రస్తుతం అస్సోం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. అంతేకాదు, జాతీయ స్థాయిలో పేరున్న నేత. అలాగే రాహుల్ గాంధీకి సన్నిహితుడు. గౌరవ్ గొగోయ్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. గౌరవ్ తండ్రి తరుణ్ గొగోయ్ కూడా గతంలో కాంగ్రెస్ లో జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదిగారు. అలాగే అస్సోం ముఖ్యమంత్రిగా తరుణ్ గొగోయ్ కొంతకాలం పనిచేశారు. ఇక రెండో వ్యక్తి అఖిల్ గొగోయ్. ఈయన రాయ్ జోర్ దళ్కు చెందిన అగ్రనేత. ప్రస్తుతం కాంగ్రెస్ కూటమిలో సదరు రాయ్ జోర్ దళ్ భాగస్వామ్య పక్షంగా ఉంది. ఇదిలా ఉంటే చాలా కాలం పాటు క్షేత్రస్థాయి ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం అఖిల్ గొగోయ్కుంది. ప్రధానంగా పాలనా యంత్రాంగంలో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. దీంతో అస్సోంలో మధ్యతరగతి ప్రజలకు అఖిల్ గొగోయ్ దగ్గరయ్యారు. అలాగే ఆదివాసీల భూమి హక్కుల కోసం జరిగిన ఉద్యమాల్లో అఖిల్ గొగోయ్ పాల్గొన్నారు. దీంతో ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో అఖిల్ గొగోయ్ పట్టు సంపాదించారు. కాగా అస్సోంలో 10 ఏళ్లుగా కమలం పార్టీ అధికారంలో ఉంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత సహజంగానే ఉంటుంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేలకుండా ఉండేందుకు అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే తమ అభ్యర్థులను రాయ్ జోర్ దళ్ ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో అస్సోంలో కేవలం 16 సెగ్మెంట్లకే రాయ్ జోర్ దళ్ పరిమితమైంది. ఇక చివరి గొగోయ్ పేరు లురిన్ జ్యోతి గొగోయ్. ఈయన అస్సోం జాతీయ పరిషత్కు అధినేతగా ఉన్నారు. కాగా అస్సోం జాతీయ పరిషత్ ప్రస్తుతం కాంగ్రెస్ కూటమిలో భాగస్వామ్యంగా ఉంది. కాగా దాదాపుగా 3 ఏళ్ల క్రితం అస్సోంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. ఈ ఉద్యమంలో లురిన్ జ్యోతి గొగోయ్ పాల్గొన్నారు. ఈ ఉద్యమంతోటే లురిన్ జ్యోతి అస్సోం రాజకీయాల్లో తెరపైకొచ్చారు. ఒక నేతగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. కాగా అస్సోమీ జాతీయవాదం నేపథ్యంలో అస్సోం జాతీయ పరిషత్ ఏర్పడింది. మొదట ఆంధ్రులు సెంటిమెంట్గా మార్చుకుంది. ఇప్పటి వరకు అస్సోం జాతీయ పరిషత్ రాష్ట్రంలో పెద్దగా విజయాలు సాధించలేదు. అయితే ఎగువ అస్సోం ప్రాంతంలో అస్సోం జాతీయ పరిషత్కు పరపతి ఎక్కువగా కనిపిస్తుంది. ఈసారి ఎన్నికల్లో 10 సీట్లకు అస్సోం జాతీయ పరిషత్ పోటీ చేస్తోంది. ఇదిలా ఉంటే అస్సోం రాజకీయ వనికపై ప్రతిపక్షాల పొత్తు గణనీయంగా ప్రభావం చూపబోతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు విపక్ష కూటమి నివారిస్తుంది. అయితే విపక్ష కూటమిలో అక్కడక్కడ సైద్ధాంతిక విభేదాలు లేకపోలేదు. ప్రతిపక్షాల ఐక్యత ఏ మేరకు ఓట్లు రాలుస్తుందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే ఇప్పటి వరకు అస్సోంలో బీజేపీయే దూకుడు మీదుంది. గత 5 ఏళ్లలో హిమంత బిశ్వశర్మ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలుపు తీరాలకు చేరుస్తాయని కమల్నాథులు భరోసాతో ఉన్నారు. అలాగే అక్రమ వలసలు నివారించడంలో హిమంత సర్కారు విజయం సాధించింది. వీటితో పాటు అస్సోం ఐడెంటిటీ పరిరక్షించడం తమ వల్లే సాధ్యమవుతుందని కమల్నాథులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎగువ అస్సోం రాజకీయంగా కీలకమైంది. ఇందులో జోర్హాట్, శివసాగర్, దిబ్రూగఢ్ జిల్లాలు రాజకీయంగా అత్యంత శక్తివంతమైనవి. అంతేకాదు, ఈ జిల్లాల్లో అహోం అనే సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. వీరు సమీపాన గల తేయాకు తోటల్లో పనిచేస్తూ ఉంటారు. ఏది ఏమైనా అస్సోం ఎన్నికల్లో ముగ్గురు గొగోయ్లు కీలకంగా మారారు.